ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎయిర్టెల్ వాడుతున్న వారందరికీ ఇక పండుగ సరికొత్త రీఛార్జ్ ప్లాన్ తక్కువ ధరకే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి. సో అర్థమవుతుందన్నమాట. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే మొబైల్ రీఛార్జ్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయన్న తరుణంలో సామాన్యుడికి ఊరటనిచ్చే వార్త అనమాట మోసుకొచ్చింది. ప్రముఖ టెలికాం సంస్థ భారతీయ ఎయిర్టెల్ కావచ్చు కేవలం ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి మాత్రమే ఎక్కువ మొబైల్ వాడేవారి కోసం ఒక అద్భుతమైన ప్లాన్ ప్రవేశపెట్టింది అనమాట. ఎందుకంటే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. 1849 ధరతో లాంచ్ అయిన ఈ ప్లాన్ ఎలాంటి అంతరాయం లేకుండా ఏడాది పొడవునా అంటే 1 ఇయర్ పాటు అయితే వస్తుంది. ఎలాంటి అంటే రీఛార్జ్ చేసే పని అయితే ఉండదు. ప్రతి నెల రీఛార్జ్ డేటా గుర్తుపెట్టుకోవడం, గడువు ముగిసిపోయిన అర్ధరాత్రి అయినా సరే తలలు పట్టుకోవడం అందరికీ పరిపాటిగా మారింది. ఈ కొత్త ప్లాన్తో ఇబ్బందులకు చెక్ పెట్టవచ్చు. ఒకేసారి దాదాపుగా ఎక్కువ అమౌంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1849 అని పెట్టి రీఛార్జ్ చేసుకుంటే సో ఒకేసారి ప్రతి నెల కూడా 300, 400 ఇలా ఉంది కదా. సో ఇది చాలా తక్కువ అన్నమాట. ఎందుకంటే 365 రోజుల పాటు మళ్ళీ ఇప్పుడు రీఛార్జ్ చేయాలన్న ఆలోచన అయితే రాదు. పదే పదే డేట్లు అనేది చూసుకునే అవసరం లేకుండా ప్రశాంతంగా ఎంచక్కా వాడుకోవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో ఎయిర్టెల్ 47 కోట్ల మందికి పైగా కస్టమర్లను ఉన్నారు కాబట్టి అందరి అవసరాలకు ఒకే ఉండవని గ్రహించి సంస్థ ఈ ప్లాన్ కేవలం వాయిస్ కాల్స్ అంటే ఓన్లీ డేటా వాడకుండా వాయిస్తోనే ఉంటుంది కదా. అలాంటి వారికి ఇది అంటే సరికొత్త ఫ్యూచర్ కోసం సరికొత్తది అనమాట. మంచి ఈ అప్డేట్ అయితే ఇచ్చాడు. సో ఇక రీఛార్జ్ సంబంధించి ఎందుకంటే రోజుకు ఒక ₹5 మాత్రమే పడే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దీనిలో రోజువారీ ఉచిత డేటా అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇంటి వద్దే లేదా ఆఫీసులో వైఫై ఉండి కూడా మొబైల్ డేటాతో పెద్దగా పని చేయని వారికి అలా కేవలం ఫోన్ మాట్లాడే వారికి ఇక పెద్దవారికి ప్లాన్ అనేది బాగా సెట్ అవుతుందన్నమాట. సిమ్ యాక్టివ్ ఉంచే వారికి కూడా కొందరికి కేవలం ఒక ప్రతి సెకండ్స్ సిమ్ కార్డు అనేది అవసరం ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ అత్యవసర కాల్స్ మాత్రమే దాన్ని వాడుతుంటారు. అలాంటి వారు సిమ్ కార్డు బ్లాక్ అయిపోతుందని ప్రతి నెల ₹100 ఖర్చు చేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఒకేసారి రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఫోన్ కాల్స్ కొద్దిగా ఇంటర్నెట్ కూడా కావాలనుకున్న వారి పరిస్థితి ఏంటంటే దానికోసం ఎయిర్టెల్ ఒక ప్లాన్ వచ్చింది. అదే 2249 రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ కాల్స్తో పాటు మొత్తానికి 30 జీబీ డేటా కూడా లభిస్తుంది. రోజువారీ వాట్సాప్ మెసేజ్ చూసుకోవడానికి, చిన్న చిన్న మెయిల్స్, యూపీఐ పేమెంట్ చేసుకోవడానికి డేటా సరిపోతుందన్నమాట. సో మీకు ఎలా ఉంది? ఇక ఇలాంటి ప్లాన్స్ అన్నది ప్రత్యామ్నాయంగా తీసుకురావడం జరిగిందనమాట ట్రాయ్ ఆదేశాలతో. ఇక అవసరం ఉన్నా లేకపోయినా డేటా వాడినా వాడకపోయినా ఎక్కువ రీఛార్జ్ ధరలు చేయాల్సి అయితే వస్తుందని చెప్పడంతో కొత్తగా ప్లాన్స్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగిందనమాట.